కంపెనీని వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు రైతులను ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్కి తరలించగా నిరసనలో పాల్పంచుకొని గ్రామస్తుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని స్థానికులు వాపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో వచ్చి పోలీసులు మారు మాట్లాడకుండా లాఠీ జులిపించారని వాపోతున్న లగచర్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ప్రస్తుతం మనం రోటిబండ తాండాలో అయితే ఉన్నాం. రోటిబండ తాండాకు సంబంధించిన కొంతమంది గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఫార్మాసిటీకి సంబంధించి వాళ్ళ భూములు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఎకరాలు పోయాయి, అసలు అధికారులు ఏమంటున్నారు, గతంలో ఎలాంటి చర్చలు జరిపారు, ఈ ఊరికి సంబంధించి ఈ ఊరిలో ఏమైనా నిన్న రాత్రి పోలీసులు వచ్చి ఏమైనా ఇబ్బందులు గురి చేశారా అనే విషయాలపై మనం ఇక్కడ ఉన్న గ్రామస్తులను అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైందమ్మా నిన్న? ఎట్లా అక్కడ అంతా కూడా? నిన్న ఆడికి పోయలేం సార్, నేనైతే పోయలేకుంటే నా పాన మంచిగా లేక నేను పోయలేకుంటే ఇంటికాడనే ఉంటే పిల్లలందరూ వచ్చిరి 2 గంటలకు వచ్చిండ్రు. ఏం దాడి జరిగిందో అది కూడా నాకు పూరా ముఠ తెలియకపోయి ఎవరు చెప్పకపోయిరి. ఇప్పుడు వాళ్ళు అందరు దొంగ దాపులు అన్నట్లు అయిపోయింది మా పని, దాచుకున్నారు వాళ్ళని అందరూ. అదే ఇప్పుడైతే ఇబ్బందులు మేము ఏం చేస్తామంటే ఈ పిల్లలేమో ఇక్కడ ఏది కదా మా వచ్చి 12 గంటలకు లైట్ బంద్ చేసిండ్రు. 12 గంటల నుంచి లైట్ బంద్ చేసి 1 గంటలకు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు. 1 గంటలకు వచ్చేమో మాకు మీ పిల్లలు ఎక్కడ పోయిండ్రు అని ఏం తోడేమి ఇబ్బంది పెట్టిండ్రా. ఈ ఇబ్బంది అంటే దేవునికి చెప్పుకున్నాలే మా ఇబ్బందులు అన్సోట్ పరిస్థితులు వస్తుండయి సార్. మాకు ఆ భూమి కూడా మాకు గౌటాన్ భూమి లేదు. మాకు ఆ భూమి కూడా 3 ఎకరాల భూమి ఉంది. మా మామ పోటీ ఉంది. మామ పోటీ ఉంటే మేము 3 అనాథములము. నా మొగుడు చనిపోయాడు, నా మరిది కూడా చనిపోయాడు, మా బా ఒక్కడు మా మామనే జిక్కిండ్రు. నాకు 3 పిల్లలు ఉండరు. మా యారలకి కూడా 3 ఆడపిల్లలు ఉండరు, 2 మగ పిల్లలు ఉండరు. పెద్ద అమ్మకి కూడా 3 పిల్లలు ఉండరు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు ఉండరు. అంతమంది మేము ఫ్యామిలీ ఏడవై బతకాలే సార్. మేము ఈ పోయి మేము ఈ గొస చూడాలి. ఒక 2 ఎకరా భూమి, అది 3 ఎకరా భూమి పోతుంది. మేము ఏం చేసి బతకాలి? ఎంతమంది పోలీసులు వచ్చారమ్మా మీ ఇంట్లో? ఏమైనా తీసుకుపోయారా? ఎంతమందిని తీసుకుపోయారు? నా ఇంట్లో అయితే 15 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. 15 మంది పోలీసులు 2 టీరిపులు తిరిగిండ్రు నా ఇంటికి. యా గొల్లం అన్నారు, యా డ్రామ్ చూస్తే అన్నారు, మీనా బండల పొంటి నెక్కుతున్నారు సార్. లేకుంటే నేను అన్ని కోట్లన్నీ ఇన్నే పడ్డాయి, నీ బట్టలన్నీ ఇన్నే పడ్డాయి, నీ మొగునికి ఏడా పంపినావు, లేకుంటే నీకు ఎత్తుకోపోయి బండిలో వేస్తామని నాకు దర్జనం చేస్తున్నారు. అయితే నేనన్నా నా పిల్లలు లేరు సార్, ఈడ ఎవరు లేరు, నా మొగుడు చనిపోయిండు, నా బిడ్డకు దోలుకొచ్చినా నాకు మన్మండ్లు పెట్టిపోయి నా 2 మగ పిల్లలు ఉంటే మహారాష్ట్రకి వెళ్ళిపోయిండ్రు, ఎవరు లేరు. 2 నెలల మా పిల్లల కొడుకులు వచ్చి వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడైతే నేను ఒకదానే ఉండా, నాకు మన్మండ్లు 2 మన్మండ్లతోని నేను ఉండా, నా బిడ్డకు నేను దోలుకొచ్చినా ఈయనే ఉండము. లేదు నీ కొడుకే ఉండారు, నీ కొడుకు ఫస్ట్ బయట తీ, లేకుంటే నీకు జర్దనం చేసి నీకు ఎత్తుకోపోతామని గుస్తున్నారు నాకు. ఈ ఏదైతే దుద్యాల మండలానికి సంబంధించిన అన్ని 6 గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఎవరిని కదిలించినా కూడా ఇదే సమాధానం అయితే వస్తుంది, మాకు ఈ కంపెనీ వద్దనే సమాధానమే వస్తుంది. అంతేకాకుండా మమ్మల్ని రాత్రికి రాత్రి మొగ ఇటువంటి ఏ తేడా లేకుండా పోలీసులు దౌర్జన్యంగా ఇండ్లలోకి జొర్రి ఉన్న మీ మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటూ దుర్భాషలాడిన పరిస్థితి కనిపించిందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా దుద్యాల మండలానికి సంబంధించిన 6 గ్రామాల ప్రజలు మాకు ఈ ఫార్మా కంపెనీ వద్దు, ఇక్కడ నుంచి ఎక్కడ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ మాత్రం ఫార్మా కంపెనీ వద్దంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, రోటిబండ తాండా నుండి. లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి రగడ ఇంకా చల్లార్చడం లేదు. తమను ఎవరు కూడా దాడి చేయాలని ప్రోత్సహించలేదని, భూములు పోతాయనే భయంతోనే జరిగిన నిరసనలో ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్తున్నారు. ఫార్మా కంపెనీలో గ్రామంలోకి వస్తే గ్రామంలో విష ఆయువులు తాండవిస్తాయని, సాగు చేసుకోవడానికి భూమి కూడా పనికిరాదని చెప్తున్నారు.
లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన దాడి రగడ గ్రామంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కలెక్టర్పై జరిగిన దాడి ఘటనపై గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని అంటున్నారు.